హాయ్ అండి. అందరికీ ఇవాళ నా హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ మెనీ 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 థ్యాంక్స్. ఎందుకంటే చాలామంది ఎప్పటినుంచో మెయిల్స్ రూపంలో ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు అండి, మా అబ్బాయి బర్త్డే అండి, మా మ్యారేజ్ డే గిరిజి గారు మీరు మాకు విష్ చేయొచ్చు కదా అని చెప్పి మెయిల్స్ రూపంలో కనీసం 1 ఇయర్ నుంచి పెడుతున్నారు. కానీ నేను అదేదో సిటీ కేబుల్ యాడ్ లాగా ఉంటుందని చెప్పి ఎప్పుడూ నేను చెప్పలేదు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే రాత్రి ఒక మేడము హుజురాబాద్ నుంచి స్వర్ణలత గారు, వాళ్ళ అమ్మాయి పేరు రవళిట, బీటెక్ చదువుతోంది. మా అమ్మాయిది హ్యాపీ బర్త్డే మేడం, మీది చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అని చెప్పి పాపం మెయిల్ బాగా రిక్వెస్ట్ చేసి పెట్టడం జరిగింది. రవళి, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నువ్వు జరుపుకోవాలని, మంచిగా తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని, సక్సెస్గా నీ జాబ్ కానీ నీ చదువు కానీ పూర్తి చేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా నీ మ్యారేజ్ లైఫ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పీపుల్స్ టీవీ తరపు నుంచి. అర్థమైందా? ఎందుకంటే ఎంత చదువుకున్నా ఏం చేసినా అమ్మా నాన్న గొప్పగా చూసుకోవడం, అమ్మా నాన్నకి ఏ ఇబ్బంది కలిగించకపోవడమే పిల్లల ముఖ్య లక్షణం. అర్థమైందా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రవళి. నాకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మీ అందరికీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు బర్త్డేలు కూడా ఇలాగే జరుపుకోవాలని, మీ అందరికి కూడా ఇలా నా విషెస్ ఎప్పటికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా?